నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రికల పేపర్లో న్యూస్ చూసుకుంటే, నా పేరే పవనం, అంతటా ఉంటా, ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కూపస్థ మండకాలు, నియంత ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తిని సినిమాలు అభిమానులు నాకు ఇచ్చారు. హరిహర ఈరమల్లు ప్రీ రిలీజ్ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఇంకా వేడి రంగంలోకి వీడి డైరెక్టరేట్, మద్యం ముడుపులో కేసులో కీలక పరిణామం. లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు. దుబాయ్లో 6, థాయిలాండ్లో 3, 9 మంది వివరాలు కోర్టుకు అందజేసిన సిట్. ఇంటర్పోల్ సహాయం కోసం సిబిఐతో సంప్రదింపులు, ఈడీ సహకారం కూడా. తాగుడు పెంచింది జగన్, కమిషన్లను నొక్కేయడానికే పన్నుల వ్యూహం. షాక్ కొట్టేలా రేట్లు పెడతానంటూ అధికారంలోకి, కానీ మద్యం మడిమి తిప్పి చివరికి మహిళలకే షాక్. మద్యం నిషేధం పేరిట తొలుత పన్నుల పెంపు, ఫలితంగా ఆకాశాన్ని తాకిన మందుల రేట్లు. 2020-21 భారీగా పడిపోయిన అమ్మకాలతో పాటు కమిషన్లు తగ్గిన వైనం. ఉలిక్కపడి వెంటనే మద్యంపై పన్నులు తగ్గింపు. తిరిగి జోరందుకున్న అమ్మకాలు, కమిషన్లు. లిక్కర్ స్కామ్పై సిట్ ఛార్జిషీట్లో బయటపడ కుట్ర. గ్లోబల్ గేట్వే ఏపీ, అపార అవకాశాలున్నాయి, పెట్టుబడులతో రాండి. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఏపీతో కలిసి పనిచేస్తాం. యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ విశాఖలో అల్ట్రా మోడర్న్ మాల్ నిర్మిస్తాం. అనిల్ అనుచరుల ఖాతాల్లో 100 కోట్ల లావాదేవీలు. చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దందా. బ్యాంకు స్టేట్మెంట్లు సేకరిస్తున్న పోలీసులు ఖాతాల నుంచి వైసీపీ పెద్దలకు అకౌంట్లకు జమ. నగదు లావాదేవీలలో తాడేపల్లి ప్యాలెస్కు లింకు. అనిల్పై క్వార్జ్తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా. విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు. రాజధానికి స్వాతంత్రం. ఈసారి అమరావతిలోనే 15 ఆగస్టు వేడుకలు, తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశాలు. సోలార్ ప్యానెల్ కింద సాగు. వెదర్ మ్యాన్ అలర్ట్, వాతావరణ సమాచారం ఇచ్చే వ్యక్తులు. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్. వర్షాలు, ఎండలు, గాలులు, తుఫాన్లపై బులెటిన్లు. ఉద్యోగుల కోసం ఉదయం సాయంత్రం సమాచారం. 3వ రోజు అదే తీరు. పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు. ముందస్తు బెయిల్పై 49 పేజీల తీర్పా. బెయిల్ దశలోనే మొత్తం విచారణ జరిపినట్లు ఉంది. ఐపీఎస్ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యము. వారంలో ఒప్పందం పత్రం ఎన్ఏఎస్లు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతులు, వీరిలో ఒకరికి ఛాన్స్. బీజేపీ వర్గాల్లో చర్చ. మోడీ, షాకు నమ్మకమైన నేతలుగా వారికి గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ పేర్లు. ఉపరాష్ట్రపతి ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. ఉభయ సభల్లో ఎలక్టోరల్ కాలేజీల ఏర్పాటు. వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్రకటన. ఈసీ జస్టిస్ వర్మ పిటిషన్పై విచారణకు ధర్మాసనం. దాంట్లో నేను భాగస్వామిగా ఉండను. గతంలో ఈ అంశంపై ఏర్పాటైన విచారణ కమిటీ సభ్యుడిగా ఉన్నాను కాబట్టే సిబిఐ జస్టిస్ బీహార్ గోయల్ వెల్లడి. 28న లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ. 29న రాజ్యసభలో ఒక సభకు 16 గంటల చొప్పున కేటాయింపు. కర్ణాటకలో కాఫీ, టీ అమ్మకాలు బంద్.
జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో సిరి వ్యాపారుల నిరసన, లక్షల్లో పన్ను కట్టాలంటూ కొందరికి నోటీసులు అందాయన ఆందోళన, సీఎం సిద్ధరామయ్యతో చర్చలు, పన్నులు వసూలు చేయబోమంటూ ముఖ్యమంత్రి హామీ, ఆందోళన విరమణ. ఇదేనండి ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి మెయిన్లో ఏం రాశారంటే, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లోకి వీడి ఎంటర్ అయిందని రాశారు. జగన్ ప్రభుత్వంలోనే తాగుడు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే అని రాశారు. ఇంకా ఇంకోటి చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునివ్వడం రాశారు. అనిల్ అనుచరుల ఖాతాలో 100 కోట్లు లావాదేవీలు జరిగినాయనేది కూడా రాశారండి. చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దందా, ఎందుకంటే గనులు దాంట్లో. ఇంకా చూస్తే పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన 3వ రోజు కూడా అదే జరిగింది. కొత్త ఉపరాష్ట్రపతిగా రాజ్నాథ్ లేదా నడ్డా అనేది మెయిన్ హెడ్డింగ్లో రాశారు. ఇంకా ఐపీఎస్ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బెయిల్ను రద్దుకు ఆంధ్రప్రదేశ్ చేసిన దాని మీద ముందస్తు బెయిల్పై 49 పేజీల తీర్పా అనేది కూడా ఇచ్చిందండి. ఇంకా చూస్తే కర్ణాటకలో కాఫీ టీ అమ్మకాల బంద్, జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో సిరి వ్యాపారుల నిరసన. మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారుతో చర్చలు జరిపి ఆందోళన విరమించారు. ఇంకా లోక్సభలో చూస్తే 3వ రోజు కూడా అదే తీరండి. బీహార్లో దీని మీద ఓటర్ల సవరణ ఆందోళన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో విపక్ష నేతలు నిరసనలు చేస్తున్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా తన శక్తికి మించి మన మోడీ గారిని ఎదిరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ దినపత్రిక. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నమస్కారం అండి. ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణలో చూసుకుంటే 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, అందుకోసం బహుజాపా మెడలు వంచుతాం, బీసీల్లో ముస్లింలను కలిపే రిజర్వేషన్లు కల్పించడంపై ఆ పార్టీది దొండి వాదన. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు. ఈ విషయం అమిత్ షా కూడా చెప్పారు. అది తప్పైతే పార్టీ నుంచి ఆయన బహిష్కరించండి. ఉప ముఖ్యమంత్రిగా దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. మాటలు యుద్ధానికి ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరైన సర్కార్. 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కొక్క సభకు 16 గంటలు కేటాయింపు. విపక్షాల నిరసనతో 3వ రోజు స్తంభించిన పార్లమెంట్. స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం, బడుగుల సంక్షేమ ధ్యేయమేనని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్. స్థానిక సమస్యకు పరిష్కారంతో రాండి, లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తాం. నీట్ యూజీ విద్యార్థుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ గోయ్ హెచ్చరిక. తల్లిదండ్రుల కోణంలోనూ చూడాలని సర్కారుకు హితవు. మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపతము. రాష్ట్రంలో 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు ప్రణాళిక. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఎంఈబీఎస్లో ఘనంగా మహిళల 200 కోట్లు ప్రయాణ వేడుకలు. ఉచిత ప్రయాణాలతో మహిళలకు ఆదాయ మొత్తానికి సంబంధించి చెక్కును ప్రదర్శిస్తున్న పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క. చిత్రంలో బీర్ల ఐలయ్య, వికాస్ రాజు, సజ్జనార్ తదితరులు. కరువు తీర వాన. రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు. వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో వరద బీభృస్తం. వెంకటాపురంలో రికార్డు స్థాయి వర్షం నమోదు. అల్లాడిన కరీంనగర్ కార్పొరేషన్. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు. ఇంజనీరింగ్ తొలి విడతల్లో 59,980 మంది చేరిక. 25 నుంచి వెబ్సైట్ 2వ విడత కౌన్సిలింగ్. ఇంకా ఈనాడులో మెయిన్ వార్తలు చూసుకుంటేనండి,
42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బహుజాపా మెడలు కూడా ఉంచుతాం, ముస్లింలు బీసీల్లో ముస్లింలు రిజర్వేషన్లు కలిసే ఉంటాయి, బీజేపీ ద్వంద్వ వైఖరి చేస్తుంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల్లోనూ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని, ఈ విషయం అమిత్ షాకు కూడా తెలుసు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. ఇంకా చూస్తే మన ఆపరేషన్ సింధూరుపై 28వ తారీఖున లోక్సభలో, రాజ్యసభలో 28న లోక్సభ, 29న రాజ్యసభలో 16 గంటల పాటు కేటాయించిందండి. ఆ రోజు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంది. ఇంకా చూసుకుంటే ఈనాడులో రాసిన వార్తల్లో చూసుకుంటే స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందండి. కులగణన, బీసీ రిజర్వేషన్లపై చేస్తుంది. ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారండి కులగణన మీద, బీసీ 42% పేరు మీద. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా నిన్న మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులో పండగ వాతావరణం ఏర్పడిందండి. ఎందుకంటే 200 కోట్ల ప్రయాణ వేడుకలు, ఉచిత ప్రయాణంలో 200 కోట్లు ప్రయాణాలు దాటిన సందర్భంగా మహాలక్ష్మితో ఆర్టీసీ బలోపేతం చేశారండి. దాది మాట్లాడుతూ 20,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు కూడా చేస్తున్నాము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించారండి. ఎంబీబీఎస్లో ఘనంగా మహిళలు 200 కోట్ల ప్రయాణ వేడుకలు జరిగినాయండి సిబిఎస్ బస్టాండ్లో. దాంట్లో కూడా మాట్లాడారు. దాంట్లో కూడా చాలామంది పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మళ్ళీ సజ్జనార్ గారు, వీళ్ళంతా వేడుకల్లో ఉచిత ప్రయాణాలతో 200 కోట్ల ప్రయాణాలు దాటిన సందర్భంగా అక్కడ వేడుకలు నిర్వహించారండి. ఇంకా చూసుకుంటే వర్షాలు మొత్తం తెలంగాణ మొత్తం విపరీతమైన వర్షాలు పడుతున్నాయండి. మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో అయితే చాలా ఎక్కువ వర్షం పడింది. అది వెంకటాపురంలో రికార్డు స్థాయి అంట వర్షపాతం నమోదు. కరీంనగర్ కార్పొరేషన్లో కూడా చాలా వర్షాలు పడినాయంట. ఇంకా చూసుకుంటే వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా తెలంగాణ జిల్లాలో పడుతున్నాయంట. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు బాగానే పడుతున్నాయి. ఇంకా చూస్తే ఇంజనీరింగ్ తొలి విడతలో 59,980 మంది చేరారంట. ఈ నెల 25 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ఉందంట ఇంజనీరింగ్ సీట్ల కోసం. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఆయన 4 రోజుల పాటు యూకే, మల్టీవల్లో పర్యటిస్తారు. చెప్పకుండా వచ్చి లేఖ ఇచ్చేసి తమ రాజీనామా లేఖను తానే స్వయంగా వెళ్ళి రాష్ట్రపతి ముర్ముకు దంకండ్ అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సింధూరుపై 28న ప్రత్యేక చర్చ. ఆపరేషన్ సింధూరుపై ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశము ఉందని రాశారండి. ఇంకొకటి చూసుకుంటే ఇంటింట నిజం, తల్లికి మోసం, 15,000కు బదులు 8,850 మాత్రమే పడాయి. మొదటి ఏడాది ఒకరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి 13,000 ఇస్తామని ప్రకటించారు. చివరికి 8,000, 9,000 మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు. తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని సూపర్ 6లో ఊదరగొట్టారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అరెస్టు, రిమాండ్ ఇష్టారాజ్యం కాదు. మెజిస్ట్రేట్లు, పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 తీర్పులు, నిర్దేశాలు. అరెస్టు, రిమాండు యాత్రికం కారాదని స్పష్టీకరణ. వీటిపై అలసత్యం కుదరదని ఉద్ఘాటన. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. చూస్తే నమ్మిన పాపానికి నట్టింట ముంచేశారా? అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు వేరు దాటాక
వేరు దాటాక తప్ప తగలేయడమే. ఆడబిడ్డ నిధికి ఎగనాగంపై మహిళలు మండిపాటు. ఇంటికొచ్చి హామీ ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహము. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా? మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా? ఇచ్చిన హామీల మేరకు నెలకు 1500 ఇవ్వాల్సిందే. 13 నెలల బకాయిలు 19,500 వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్. పురుగులన్నము ఎలా తినాలి? మెసలలో నాణ్యత లేని పురుగులతో కూడిన భోజనం పెడుతున్నారంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం రాత్రి బుధవారం ఉదయం ధర్నా చేశారు. రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్గా మార్చారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్గా మార్చారు. తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి చిత్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి ఆదాయం పెరిగింది. చంద్రబాబు హయాంలో ఇందుకు భిన్నమో. జగన్ని లిక్కర్ స్కామ్పై ఈనాడవి తప్పుడు కథనాలే. యుఏఈ నుంచి 10 లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యము. ఏలూరు జిల్లాలోని తుమ్మిలేరును 2 టీడీపీ ఎమ్మెల్యేలు ముఠాలు ఎడాపెడా తవ్వేస్తున్నాయి. అది కూడా ఏరులోని గ్రావెల్ని కాకుండా ఏకంగా గట్లను ధ్వంసం చేస్తున్నాయి. తండ్రి కొడుకుకు కిడ్నాప్ హత్య. మృతులు బెంగళూరు వాసులుగా గుర్తింపు. నసరావుపేటలోని వీరిని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు. నందమగలూరుల హత్య భూ వివాదాల వల్లే. నోర్మి గెట్అవుట్ యూజ్లెస్ ఫెలో. కాంట్రాక్టర్పై మంత్రి నారాయణ నోటి దుర్స. రాజధాని పనుల పరిశీలనలో నోరు పారేసుకున్న అమాయకుడు. వైరల్గా మారిన వీడియో. ఎరువులు లేక ఎదురు చూపులు. రైతులను ఆదుకోవడంలో అన్నింట విఫలమైన కూటమి ప్రభుత్వము. రాష్ట్రంలో అడుగట్టిన యూరియా నిలువలు. వెలవెలబోతున్న రైతు సేవా కేంద్రాలు, ఎరువులు గోదాములు. సకాలంలో ఎరువులు లేక కర్షకులు కష్టాలు. ఉన్న వాటిని టీడీపీ నేతలు అక్రమంగా తరలించే యత్నం. టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం. ఎమ్మెల్సీ తూమీటపై దాడికి యత్నం. నెల్లూరు డీడీఆర్సీ మీటింగ్లో ఉద్రిక్తత. రామన్నపేటంలో 20,000 ఎకరాల సేకరణపై ఎమ్మెల్సీ విమర్శ. కారేడు భూసేకరణపై చర్చించాలంటే పట్టు. తూమీటి ప్రసంగంపై కందుకూరు, ఉదయగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేల రగడ. టీఆర్ఎస్ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ. ఇదేనండి సాక్షి. ఇంకా సాక్షిలో మెయిన్గా ఏం రాసుకున్నారంటే, తల్లికి వందనం మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 15,000 బదులు 8,850 మాత్రమే పడ్డాయి. ఇది చంద్రబాబు మొదటి ఏడాది ఒకరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వము అని రాశారు. ఇంకా చూస్తే అరెస్టు, రిమాండ్ ఇష్టారాజ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని రాశారు. ఇంకోటి ఏం రాశారంటే, నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుని మిథున్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్గా మార్చేశారు, మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. జగన్ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి ఆదాయం పెరిగింది. ఇది చంద్రబాబు హయాంలో ఇందుకు భిన్నమని పెద్దిరెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ ఆదాయం తగ్గి పెరిగింటే మళ్ళీ 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చినాయి? పెద్దిరెడ్డి గారు, మీరు మీ కొడుకు మీరేమో అటవీ భూములు ఆక్రమించుకొని చేశారు. మీ కొడుకేమో లిక్కర్ స్కామ్లో రింగ్ మాస్టర్గా చేశారు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మే విధంగా లేరు. ఇంకేం రాశారంటూ, నమ్మిన పాపానికి నట్టింట ముంచేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కూడా, మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అచ్చెన్నాయుడు గురించి రాశారండి. ఇంకా ఎరువులు లేక ఎదురు చూస్తున్నారు. దీంట్లో కూటమి ప్రభుత్వం కూడా విఫలమైంది అనేది కూడా రాశారండి. ఇది ఉండొచ్చు, ఎందుకంటే రాష్ట్రాల్లో రైతులకు ఎరువులు దొరక్క కొన్ని తావులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోటి ఏమిటంటే మద్యంలో కూడా అక్కడక్కడ కల్తీ మద్యం కూడా వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకేమిటంటే టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం అంటే అధికారం ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలకు కొంచెం వస్తుందండి, అది తప్పు. ప్రతిపక్షము విపక్షము అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అధికారం ఉందని కదా కింద ప్రతిపక్ష వాళ్ళను చిన్నచూపు చూడకూడదు. అట్లా చూసిన వైసీపీకి పట్టిన గతి మళ్ళీ టీడీపీ పట్టకూడదంటే ప్రజల్లో గౌరవంగా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు. ఇదేనండి సాక్షి.
నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ అండి. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా మన కేటీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు అండి కేటీఆర్ గారికి. ఎందుకంటే కేటీఆర్ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేడు ఆత్మగౌరవం కోసం నిన్నందించిన గలం, నేడు బంగారు తెలంగాణ కోసం సాగే దళం. తండ్రి నుంచి పునికి పుచ్చుకున్న వారసత్వం, తనకు తాను మలుచుకొని ఎదిగిన నాయకత్వం, ఆలోచనలో వైవిధ్యం, ఆచరణ వినూత్నం, అణువణువున చైతన్యం, అడుగడుగున పోరాటం. 10 ఏళ్లలో తెలంగాణ ప్రగతిని పరుగులు పెట్టించిన యువ సారథ్యం, నవతరానికి మార్గదర్శి, బంగారు తెలంగాణ దిక్సూసి, యంగ్ డైనామిక్ లీడర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో. చూడండి, రవిచంద్ర ఎంపీ రాజ్యసభ ఆయన పెట్టాడండి. ఈరోజు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మనం మొదలు పెడదాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ఇంకా ముఖ్యంగా ఇంకా ఏం రాశారనేది చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్యంగా రాసిన వార్తలు చూసుకుంటే, ట్యాపింగ్ తప్పు కాదు రేవంత్, చట్టబద్ధమే, అన్ని ప్రభుత్వాలు చేసేదే అంటున్నారు. ప్రైవేట్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి సర్కారుది నిర్వాహకం ఇది. కీలక నేతలు ప్రజాప్రతినిధులపై నిఘా, పోలీసులకు అప్పగిస్తే ఇబ్బందులని జాగ్రత్త, మంత్రులకు ఇతరులకు చెప్తారని భయము, తాను చేసే ఒప్పు ఇతరులదైతే తప్పు. ఫోన్ ట్యాపింగ్పై బీఆర్ఎస్ను బదనాం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ సమర్థన. ఇది ఇల్లీగల్ కానప్పుడు కేసులు ఎందుకు, దర్యాప్తులు ఎందుకు? అధికారులకు వారి కుటుంబాలకు క్షమాపణ చెప్తారా? సీఎం ఏకలపై ఎలువెత్తున్న విమర్శలు. నిరుపేదలకు దక్కని ఇందరమ్మ ఇండ్లు, ఇందుకు ప్రభుత్వ నిబంధనలే ప్రధాన అడ్డంకి. ఇంటి మొత్తాన్ని 7.5 లక్షలకు పెంచాలి. ఎల్బీ నగర్లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్స్. అర్ధరాత్రి అడవుల ధ్వంసం, డయేరియాతో 2 మృతి. కామారెడ్డి జిల్లా డేమో గ్రామంలో ఘటన. దంచుకొట్టిన వాన. రాష్ట్ర